అందరికీ నమస్కారం. వైసీపీ ఎమ్మెల్యే రాజశేఖర్ కనుమూత. తీవ్ర దుఃఖంలో జగన్. ఈ విషయాలన్నీ తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఈ నెల 14న అనారోగ్యంతో రాజశేఖరం తుది శ్వాస విడిచారు. అయితే ఆయన కుటుంబ సభ్యులను సోమవారం వైఎస్ఆర్‌సీపీ నేతలు పరామర్శించారు. రాజశేఖరం స్వగృహంలో ఆయన సతీమణి పాలవలస ఇందుమతి, కుమారుడు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, కుమార్తె పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ హర్షవర్ధన్ రెడ్డి, టిడ్కో మాజీ చైర్మన్ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే, రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ చైర్మన్ పాలవలస రాజశేఖరం మరణం పార్టీకి తీరని లోటని ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం అన్నారు. ఈ విషయం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి తీవ్ర దుఃఖంతో తెలుస్తోంది. ఎందుకంటే వైసీపీకి ఎనలేని సేవ చేసిన ఆయన ఒకేసారి అకాల కారణంతోటి కన్నుమూయడంతో చాలా బాధాకరమైన వాళ్ళ కుటుంబానికైతే సానుభూతి చెప్పడం అనేది జరిగింది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.